మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలిసి తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కు దిగుబండగా మారాయని విమర్శించారు. అయోమయంలో కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయడం సాధ్యం కాదన్నారు జగదీష్ రెడ్డి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసిన ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసినప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏం పోయింది? దానికేముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? మీ బిల్లు ఎంత వచ్చినా 200 వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజు. మీకు 210 యూనిట్లు వచ్చినా 10 యూనిట్లకే తీసుకుంటాం తప్ప 200 మాఫీ చేస్తాము క్లియర్ చెప్పిండ్రు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి. మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు, మీ గవర్నర్ ప్రసంగం నాడు, మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడి